నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. మున్సిపల్ కార్యాలయంలో ఆర్థిక స్కామ్ విచారకరమన్న చైర్మన్ రఫానీ. పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన రఫానీ. ఘనంగా జరిగిన పట్టణ ప్రముఖులు చల్లా విజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు. పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన విజయ్ కుమార్ అభిమానులు. రిజిస్టర్ కార్యాలయం ప్రక్కన ఉన్న పాత ఆసుపత్రి స్థలంలో పిల్లల ఆసుపత్రి నిర్మించాలి. సిపిఐ మరియు ప్రజా సంఘాల డిమాండ్. సిఆర్ క్లబ్లో కొనసాగుతున్న నాటికల ప్రదర్శన. పలువురిని ఆకట్టుకున్న రైతే రాజు నాటిక. గుంటూరు శ్రీ కన్వెన్షన్లో జరిగిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కుమార్తె వివాహం. హాజరైన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని చేసిన స్కామ్ విచారకరమని, అందుకు సంబంధించిన 11 మంది ఉద్యోగులను బాధ్యులుగా చేస్తూ సస్పెండ్ చేయడం పేట మున్సిపాలిటీకి మాయని మచ్చని చైర్మన్ రఫానీ అన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం చైర్మన్ ఛాంబర్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ మాట్లాడారు. దీనికి సంబంధించిన వ్యవహారంలో చైర్మన్కు ఎలాంటి సంబంధం లేదని, కొన్ని పత్రికల్లో చైర్మన్ రఫానీ కాలంలో అని తన పేరు ప్రస్తావించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మురిగొండ మల్లిబాబు, జానీ బాషా తదితరులు ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన, దీని గురించి మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిని వల్ల ఒక 34 లక్షల స్కామ్ జరిగిందని తెలియటం, అంటే అప్పుడు డబ్బులు ఎంత అనేది తెలియదు. స్కామ్ జరిగింది, గంగా భవాని అనే ఆమె కౌంటర్లో ఉండారు, డబ్బులు స్కామ్ జరుగుతుందని చెప్పి తెలిసిన వెంటనే మా కౌన్సిల్ సభ్యులు కౌన్సిల్ హాల్లో అడగటం జరిగింది. దీనికి ప్రత్యక్ష సాక్షులు మీరే. ఎందుకు చెబుతున్నామంటే దాదాపు సంవత్సరం నుంచి దీని మీద మా ప్రతినిధులు, మా యొక్క పురపాలక సంఘ సభ్యులు మాట్లాడటం జరుగుతుంది. అభివృద్ధి విషయంలో మాట్లాడుతూ దీన్ని తేల్చమని అడగటం జరిగింది. దీని మీద అప్పుడు గోవిందరావు గారు కమిషనర్ గారు ఉన్నారు, నేను చూస్తున్నాను, కొంత కట్టడం జరిగింది, మిగిలిన కూడా రికవర్ అయ్యిద్ది అని తనంతట తానుగా ఆ కౌన్సిల్ హాలు సాక్షిగా చెప్పిన మాట. దీనిలో వాళ్ళకి మున్సిపల్ సిబ్బందికి అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళకు ఉంటే కానీ మాకు ఎటువంటిది లేదు. మాకు తెలిసిన కాడి నుంచి ఆ చైర్మన్ స్థానంలో నేను ఎప్పుడూ కూడా దీని గురించి ఎంక్వైరీ చేయండి, పూర్తి డీటెయిల్స్ తీయండి, ఏదైతే స్కామ్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా జరగటం జరిగింది. దాని ఈ నెల 29వ తేదీన ప్రతిపాడి గార్డెన్స్లో శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం సేవలను పేదలు వినియోగించుకోవాలని రోటరీ ప్రతినిధులు తెలిపారు. రోటరీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రపంచ వైద్య ప్రమాణాలు కలిగిన శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరం నిర్వహిస్తున్నట్టు వారు వివరించారు. కేవలం కంటి శుక్లాలు మాత్రమే కాకుండా కంటికి సంబంధించిన అన్ని వ్యాధులకు పరీక్షలు జరిపి ఉచితంగా చికిత్స నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేమలరెడ్డి, ఉప్టూరి ప్రసాద్, గల్లా సాంబశివరావు, కర్ణం ప్రసాద్, పావులూరి వెంకటేశ్వర్లు, క్యాంప్ కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. జన్మదిన సందర్భంగా మే నెల 29వ తారీఖున అత్యాధునికమైనటువంటి శంకర్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ప్రతిపాటి గార్డెన్స్లో, చిలకలూరుపేటలో ఉన్నటువంటి ప్రతిపాటి గార్డెన్స్లో 20వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ఉచిత
కంటి వైద్య శిబిరం ప్రారంభమవుతుంది. మరి చిలకలూరిపేట పరిసర గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా అరుదు. మరి ఈ కార్యక్రమాన్ని నేను చూస్తున్నటువంటి ఈ 25 సంవత్సరాలుగా మరి పత్తిపాటి పుల్లారావు గారితో పాటు ఆయన ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా మిత్రుడు కంచర్ల శ్రీనివాసరావు గారికి కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ కుమార్తె వివాహం గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ నందు జరిగింది. ఆ వివాహ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. నూతన వధూవరులు దివ్య జైకర్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో వారితో మాజీ జెడ్పీటీసీ సభ్యులు కొలకలూరి కోటేశ్వరరావు, అత్తోటి జోసెఫ్ తదితరులు ఉన్నారు. పట్టణంలోని నరసరాపేట రోడ్లో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు తీర్థప్రసాదం మరియు ఆలయ సిబ్బందికి మిత్రులకు స్వీట్లు, అల్పాహారం, తాంబూలంతో విజయ్ కుమార్ వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ సభ్యులు వారికి ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారైనటువంటి చల్లా విజయ్ కుమార్ గారు 66వ పుట్టినరోజు చేసుకున్న సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అట్లానే వారికి షిరిడి సాయిబా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ఆయనకి మంచి ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. సాయి బాబాకి పురుషోత్తమపట్నం వాసులు పోలాసు సురేష్ బాబు కుమార్తెకి సాయిబాబా టెంపుల్ ఫంక్షన్ హాల్ నందు సాంప్రదాయ నూతన వస్త్ర బహుకరణ జరిగింది. ఈ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిన్నారి తేజస్విని ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో వీరితో పాటు జనసేన నాయకులు తోట రాజా రమేష్, శివకోటేశ్వరరావు, కాకుమన్ను వెంకట్ తదితరులు ఉన్నారు. స్థానిక సిఆర్ క్లబ్ కళా ప్రాంగణంలో చిలకలూరిపేట కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. తొలి రోజైన శుక్రవారం సాయంత్రం ప్రదర్శించిన రైతే రాజు నాటికలోని కొన్ని దృశ్యాలను తిలకించవచ్చు. రాష్ట్రంలో ఉపాధి నిధులను గ్రామ సర్పంచుల ఆధ్వర్యాన చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక వికేంద్రీకరణ విభాగం డైరెక్టర్ రాజ్ ప్రతాప్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల కోసం మెటీరియల్ సప్లైదారులకు చెల్లించే నిధులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ ద్వారా చెల్లించే విధానం 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ విధానం సరికాదని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక నుండి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మాత్రమే చెల్లింపులు జరగనున్నాయి. పట్టణంలోని నరసరావుపేట రోడ్లో గల ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో శనివారం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆలయ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు కందిపప్పు, బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయ్ కుమార్కి మిత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ సాయిబాబా గారి చైర్మన్ గారైనటువంటి చల్లా విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో పేదవారికి నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది. మొత్తం ఒక 50 మంది వరకు నిత్యావసర సరుకులు విజయ్ కుమార్ గారు చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. గ్రామంలో నివసించే వారు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని రూరల్ ఎస్ఐ అనిల్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పసుమరు గ్రామంలో పల్లె నిద్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహపూర్వకంగా గ్రామస్తులతో మాట్లాడుతూ నేటి సమాజంలో జరిగే అన్యాయాలపై, మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుకోని సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేసులపై, చట్టాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని తెలియజేశారు. ఈ పల్లె నిద్ర కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం మనవడు డాక్టర్ రావు స్వాతి కుమారుడు మేధాంశు పుట్టినరోజు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ ఈ వేడుకల్లో పాల్గొని చిరంజీవికి ఆశీస్సులు అందించారు. 14వ వార్డు రహమత్ నగర్లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన బాలుడు మెదడు వ్యాధితో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఆ వార్డు టీడీపీ నాయకులు స్పందించారు. వారికి హాస్పిటల్ ఖర్చులకు తెలుగుదేశం పార్టీ తరపున 25,000 రూపాయలు అందజేశారు. వీరిని పలువురు అభినందించారు. నకరికల్లు చీరాల ఓడరేవు వరకు నిర్మిస్తున్న రహదారికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని పసుమరు గ్రామానికి చెందిన సంబంధిత రైతులు కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ అరుణ్ బాబును కలిశారు. రహదారి 167A కొరకు పసుమరు గ్రామంలో భూసేకరణ జరిగింది. దానికి న్యాయబద్ధమైన పరిహారం అందించాలని చిన్న సన్నకారు రైతులు శనివారం పల్నాడు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సన్నకారు రైతులకు పరిహారం పెంచమని జిల్లా కలెక్టర్ను కోరారు. కలెక్టర్ను కార్యాలయంలో కలిసిన వారిలో ఉదయ రవితేజ, గరికపాటి ఆదిత్య, గొట్టిపాటి వాసుదేవ్, షేక్ బాజీ, షేక్ సుబానీ, షేక్ దరియా, షేక్ మస్తాన్ వలీ, షేక్ అస్రఫ్, ఉప్పుటూరి వెంకట్రావు తదితర రైతులు ఉన్నారు. చౌత్రా సెంటర్ రిజిస్టర్ కార్యాలయం ప్రక్కన ఉన్న పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంతంలో శనివారం సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆ ప్రాంతంలో పిల్లల ఆసుపత్రి నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. వృధాగా ఉన్న ఈ విలువైన స్థలంలో పిల్లల ఆసుపత్రి నిర్మించి ఉపయోగంలోకి తీసుకుని రావాలని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమానికి నాయుడు శివ అధ్యక్షత వహించగా జమాల్ బాషాతో పాటు పలువురు పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కొంతమంది దీన్ని పిల్లల హాస్పిటల్గా ఇక్కడ పెడితే చిన్నపిల్లలు ఇబ్బంది లేకుండా చిన్నపిల్లల హాస్పిటల్ ఇక్కడ పెడితే దగ్గరలో ఉంటుంది. లేదా తల్లి పిల్లల హాస్పిటల్ కూడా ఇక్కడ పెట్టవచ్చు. ఈ గర్భిణీ స్త్రీలు కూడా అక్కడ పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఈ హాస్పిటల్ అరేంజ్ చేయటం మంచిదని మా స్నేహితులు కూడా కొంతమంది చెప్పటం జరిగింది. దాని మీద నేను స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ నడిబొడ్డు చిలకలూరుపేట నడిబొడ్డులో ఉన్న ఈ స్థలం ఎన్నో సంవత్సరాలు చిలకలూరుపేట సరే వాళ్ళు కమిటీగా ఏర్పడి వాళ్ళ దృష్టి తీసుకెళ్తే తప్పనిసరిగా వాళ్ళు చేస్తారు. ఈ సందర్భంగా నేను ఒకటేమి చెప్పబోతున్నాను. ఏమిటంటే 2014లో రాష్ట్ర విభజన సమయంలో 2014లో కళామందిర్ సెంటర్లో మాతృత్వం అనే ఒక సభ పెట్టడం జరిగింది. ఆ సభ ఎందుకు పెట్టాం? ఆ టైంలో ఆ సభకి మైనాశేఖర్ గారు ఎందుకు వెళ్ళబోచ్చు వద్దులే అన్నారు. పురారావు గారేమో నేను ప్రతిపాదన 8 మందిలో 7 ఆపరేషన్, 1 మామూలు కాదు.
CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.